నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. అరీనా యానిమేషన్ 23 సంవత్సరాల నాటిది. ఆర్ట్, డిజైన్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాల శిక్షణలో తనకంటూ ఒక ప్రత్యేక శైలితో ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచింది. అరీనా యానిమేషన్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించటంలో అగ్రగామిగా నిలిచింది. అరీనాలో శిక్షణ పొందిన విద్యార్థులు మంచి కంపెనీలలో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు. యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్ రంగాలలో ఉన్నత శిఖరానికి చేరాలనుకునే విద్యార్థులకు అరీనా ఒక దిక్సూచి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అరీనా మెహదీపట్నం సెంటర్ హెడ్ శిరీష గారు మరియు అరీనా అమీర్పేట్ సెంటర్ హెడ్ కాజావలి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే కంటే ముందు ఒక ఏవి చూద్దాం. నమస్తే కాజావలి గారు. నమస్తే శిరీష గారు. శిరీష గారు, ముందుగా మీరు చెప్పండి, మీ బ్రాంచ్లో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? మా బ్రాంచ్లో 3 బ్రాంచెస్లో కూడా అండి, అరీనా మెహదీపట్నం, అమీర్పేట్, దిల్షుక్ నగర్లో. మెయిన్గా ఫోకస్ ఏంటి అంటే కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ పైన మేము ఫోకస్ చేస్తున్నాము. దీంట్లో 3 months, 6 months, 1 year, 2 years ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్లో కూడా మీకు విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్, తర్వాత వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి. ఓకే అండి, అలీ గారు మీరు చెప్పండి, ఈ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్లో ఇప్పుడు ఇండియాలో ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది? ఈ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ అండి. ఇది దాదాపు 5 years నుంచి మనం గమనించినట్లయితే మోస్ట్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఇండస్ట్రీ, మోర్ దాన్ లైక్ $1 million ఇండస్ట్రీ కాస్త $1 billion ఇండస్ట్రీగా మారిపోయిందండి. ఈ ఇండస్ట్రీలో మేజర్గా ఇది ఇంత ర్యాపిడ్ గ్రోత్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ మొబైల్ యూజర్స్, ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరగటం, ఇంకా ఓటీటీ కొత్త పబ్లిషింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసేసి జాబ్ ఆపర్చునిటీస్ డ్రాస్టిక్గా పెరిగిపోయినాయండి ఇండస్ట్రీలో. దానివల్ల కొత్త కొత్త కంపెనీలు రావడం, కొత్త కొత్త అవకాశాలు రావడం కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు రీసెంట్గా KPMG అండ్ ప్రైస్ వాటర్ కూపర్ లాంటి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ సర్వే ఏజెన్సీస్ ఉన్నాయండి. వాళ్ళు చేసిన సర్వే ప్రకారం బై 2022 కల్లా అలా మోర్ దెన్ 10 lakhs జాబ్ ఆపర్చునిటీస్ ఈ మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో రాబోతున్నాయి. అండ్ మీరు రీసెంట్గా ఈ రెసెషన్ టైంలో కూడా చూసినట్లయితే డ్యూరింగ్ పాండమిక్ టైమ్ అన్ని ఇండస్ట్రీస్ కొలాప్స్ అయినాయి ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ దీంట్లో అంటే యానిమేషన్ కంటెంట్ చూసేవాళ్ళు, విఎఫ్ఎక్స్ కంటెంట్ చూసేవాళ్ళు, వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు 10 times మోర్ పెరిగిపోయారు ఈ పాండమిక్ టైంలోనే. దాని ద్వారా ఇప్పుడు ఈవెన్ చాలా ఇండస్ట్రీస్లో లే ఆఫ్లు చాలా జరిగినాయి, కానీ ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో ఇంకా రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిక్రూట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అదే అంటే ఈ టోటల్గా చెప్పాలంటే ఇది రెసెషన్ లేని ఇండస్ట్రీ అండి. రెసెషన్ వచ్చినా కూడా ఇది ఇంటాక్ట్ ఇండస్ట్రీ ఇది. ఓకే శిరీష గారు, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు అన్న కోర్సులు చూసుకుంటే అయితే క్రియేటివ్గా ఉండాలి, అయితే వీటిలో డ్రాయింగ్ ఇలాంటి నైపుణ్యం ఏదైనా ఉండాలి అని అంటారా కంపల్సరీ? ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ స్కిల్లో 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి క్రియేటివ్ జాబ్స్, రెండోటి నాన్ క్రియేటివ్ జాబ్స్. క్రియేటివ్ జాబ్స్లో ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనం ఒక గేమ్ కానీ, ఒక మూవీ కానీ, ఏదైనా సరే, ఒక వెబ్ సిరీస్ ఏదైనా సరే తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా మనం చోటా భీమ్ తీసుకుందాము. ఆ క్యారెక్టర్ మన దగ్గర లేనిది, యాక్చువల్లీ రియల్ లైఫ్లో అది లేదు, కానీ సమ్వన్ అది క్రియేట్ చేశారు. అంటే క్రియేటివ్ పీపుల్ ఏంటి అంటే ఆ క్రియేటివ్ వర్క్స్లో వాళ్ళు ఉంటారు. నాన్ క్రియేటివ్ పీపుల్ ఏంటి, దాన్ని డెవలప్ చేయడంలో, ఆ క్యారెక్టర్ని, ఆ వర్క్ని డెవలప్ చేయడంలో ఉంటారు. కనుక ఈ ఇండస్ట్రీకి రావాలనుకునే స్టూడెంట్స్కి ఏంటి అంటే క్రియేటివ్గా ఉండాలన్నది మస్ట్ కాదు, ఎవరైనా రావచ్చు ఇక్కడికి. క్రియేటివ్గా ఉండే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, నాన్ క్రియేటివ్గా ఉండే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో నో ప్రాబ్లం అండి, డ్రాయింగ్ వచ్చి ఉండాలి, ఇంత చదివే ఉండాలి అన్నది లేదు. ఎలాంటి స్టూడెంట్ అయినా ఈ కోర్స్ని చేయగలుగుతాడు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి ఎడ్యుకేషన్లో ఆ స్టూడెంట్ వెరీ లీస్ట్, సపోజ్ అబ్బాయి 10th ఫెయిల్ అయ్యాడు, ఒకవేళ డిగ్రీ పాస్ అయినా కూడా చాలా తక్కువ మార్క్స్లో పాస్ అయ్యాడని ఉంటుంది. ఈ మిగతా ఇండస్ట్రీస్లోకి వెళ్తే వాళ్ళ మార్క్స్ అవి చూస్తారు. ఇక్కడ అది కాదు, తను చేసే హార్డ్ వర్క్ పైన, తన వే ఆఫ్ థింకింగ్ పైన, తను చేసే వర్కే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి ఇది
ప్రీ క్వాలిఫికేషన్గా సిస్టమ్ వచ్చి ఉండాలి, లేదంటే ఇంగ్లీషే బాగా వచ్చి ఉండాలి, డ్రాయింగ్ వచ్చి ఉండాలి, అలాంటి పర్టికులర్ ఏమీ ఉండదు ఇక్కడ. తను వస్తే మేము కౌన్సిల్ చేస్తాం తనకి. సపోజ్ తను మా ఇన్స్టిట్యూట్కి వచ్చాడు, మా కౌన్సిలర్ని మీట్ అయినప్పుడు మేము తనకి కౌన్సిల్ చేస్తాము. తనకి ఎలాంటి స్కిల్ ఉంది, క్రియేటివ్గా ఉన్నాడు అనుకోండి, తనకి ఒక టైప్ ఆఫ్ కోర్సెస్ మేము సజెస్ట్ చేస్తాము. లేదు ఆ అబ్బాయి నాన్ క్రియేటివ్గా ఉన్నాడు, అంత క్రియేటివ్గా లేడు అనుకుంటే తనకి ఇంకో టైప్ ఆఫ్ కోర్సెస్ సజెస్ట్ చేస్తాము. కానీ ఎలాంటి స్టూడెంట్ అయినా ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. ఇలా ఉండాలి, ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఏం లేదు. ఓకే శిరీష గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. Okay అండి. హలో హలో Hello. ప్రవీణ్ గారు, ఎస్ చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. అది ఇంకా బీటెక్ అయిపోయిందండి, ప్రాసెస్ ఏ విధంగా, సారీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా? Hello. సార్, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కైనా కాల్ చేయండి, లేదంటే మెహదీపట్నం కానీ, అమీర్పేట్ కానీ, దిల్షునగర్ కానీ మా సెంటర్ ఉన్నాయండి. అక్కడికి మీరు ఒకసారి కాల్ చేసినా, లేదు మీరు వాకిన్ అయినా కూడా మా కౌన్సిలర్స్ ఉంటారు. మీకు అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్లో మీకున్న బీటెక్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు, మీకు ఒకవేళ వెబ్ డెవలప్మెంట్ కానీ, అలాంటివి కానీ, గేమింగ్ కానీ, మీ ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు మీకు ఏది యూస్ఫుల్గా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని మీకు సజెస్ట్ చేస్తారండి. ఎస్, ఓకే రైట్. ఓకే కాజవల్లి గారు, మీరు చెప్పండి, గేమింగ్కి ఇండియాలో ఫ్యూచర్ ఎలా ఉంది ఇప్పుడు? ఇందాక నేను చెప్పినట్లు గేమింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఇండస్ట్రీ అండి. యాక్చువల్గా వరల్డ్ వైడ్గా చూస్తుంటే విఎఫ్ఎక్స్ యానిమేషన్ కన్నా కూడా 3 times గ్రోత్ అనేది గేమింగ్లో లాస్ట్ 5 yearsలో చూసాం అనమాట. సో ఇప్పుడు మా దగ్గర గేమింగ్ సంబంధించిన ఓవరాల్ డెవలప్మెంట్ అండి, అది ఇట్స్ డెవలప్మెంట్ అంటే గేమ్ ఆర్ట్, గేమ్ డిజైన్ అండ్ గేమ్ ప్రోగ్రామింగ్ కంబైన్డ్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్ అనమాట. దీంట్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు, వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు వీఆర్ ఆఫరింగ్ కోర్సెస్ ఇన్ గేమింగ్. సో ఒకవేళ బీటెక్, ఇందాక రీసెంట్ కాలర్ ఉన్నారు బీటెక్ అన్నారు, ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్, ఇఫ్ దే హ్యావ్ అ నాలెడ్జ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ వచ్చి ఉంటే వాళ్ళకి ఏంటంటే మేము ఇంకొద్దిగా C# నేర్పించి గ్రూమింగ్ చేసేసి వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూనిటీ అనే గేమ్ ఇంజిన్ ద్వారా వాళ్ళకి ఫంక్షనాలిటీస్, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఎలా అచీవ్ చేయాలో మేము నేర్పిస్తాం మాకు దీంట్లో. ఒకవేళ ఎవరైనా ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఆర్ట్ కానీ, డిజైన్ కోర్సెస్ కానీ మేము సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే చూసినట్లయితే వన్ ఆఫ్ ది టాప్ గేమింగ్ కంపెనీస్ ఉన్నాయండి ఇక్కడ, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అని, పర్పుల్ టాక్, ఇంకా యూబీసాఫ్ట్ బెంగళూరులో ఉంది. అంటే ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఇండియాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి గేమింగ్కి. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని ఎక్కువ గేమింగ్ కంపెనీస్ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డ్యూ టు ప్రొయాక్టివ్నెస్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్. సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ గేమింగ్. ఓకే, అయితే శిరీష గారు మీరు చెప్పండి, ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకి శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? శాలరీ ప్యాకేజ్ పర్టికులర్గా ఇంత నుంచి ఇంతవరకు ఉంటుందని చెప్పడం అంటే కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్గా మా అమీర్పేట్ బ్రాంచ్లో ఒక స్టూడెంట్కి 26,000 స్టార్టింగ్ శాలరీ వచ్చింది, ఇంకో బ్రాంచ్లో ఒక స్టూడెంట్కి 60,000 వచ్చింది. ఇక్కడ డిపెండ్స్ ఏంటి అంటే స్టూడెంట్ టాలెంట్, తను చేసే వర్క్ మీద బేస్ అయి ఉంటుంది. బట్ మనం మినిమం చెప్పుకోవాలి అంటే మాత్రం 15,000 మినిమం ఉంటుందండి. తర్వాత ఏంటి అంటే స్టూడెంట్ చేసే వర్క్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఆ శాలరీ అన్నది. ఎస్, ఓకే. మీరు చెప్పండి కాజవల్లి గారు, ఈ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ని ఒక స్టూడెంట్ కానీ, ఒక పేరెంట్ కానీ వాళ్ళని జాయిన్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ని వీళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకునే ముందు మనం ముఖ్యంగా చూడాల్సింది అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో ఒక R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కంపల్సరీగా ఉండాలండి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఏంటంటే టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక 5 years ముందు సాఫ్ట్వేర్స్, కరెంట్ సాఫ్ట్వేర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం పైప్లైన్లు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. యానిమేషన్ పైప్లైన్, VFX పైప్లైన్, గేమింగ్ పైప్లైన్, అవి కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అనమాట. వీటికి తగ్గట్టు ఇండస్ట్రీ నీడ్స్కి తగ్గట్టు కరిక్యులం కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు స్మాల్ ఇన్స్టిట్యూట్స్, చిన్న రోడ్ సైడ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉంటాయి. దే ఆర్ స్టిల్ స్టికింగ్ విత్ ద ఓల్డ్ టెక్నాలజీ. కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ నేర్చుకొని బయటికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి జాబ్స్ చాలా స్ట్రగుల్ అవుతుంటారు. నౌ వీఆర్ సీయింగ్ సో మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ దట్ ఆన్ ద స్ట్రీట్స్. కానీ ఒక R&D టీమ్ సపోర్ట్ ఉన్న ఇన్స్టిట్యూట్ ఉంటే స్టూడెంట్స్కి ఏంటంటే అప్ టు డేట్ నాలెడ్జ్ ఉండేది సాఫ్ట్వేర్ మీద. దే విల్ బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ. ఇమీడియట్లీ ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళ ఇండస్ట్రీ స్టాండర్డ్లో వీళ్ళు వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్మెంట్ ఫెసిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
ఇప్పుడు అరీనా తీసుకున్నట్లయితే అరీనాకి సెంట్రలైజ్ ప్లేస్మెంట్ సెల్ ఉందండి. అట్ ది సేమ్ టైం ఇన్స్టిట్యూట్ లోకల్ సెల్ కూడా ఉంది, ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వైజ్గా సపోర్ట్ ఉండిద్ది, అట్ ది సేమ్ టైం సెంట్రల్ వైజ్గా సపోర్ట్ ఉండేది. సెంట్రల్ వైజ్గా సపోర్ట్ ఉంటే ఇఫ్ ఎనీ స్టూడెంట్ వాంట్స్ టు గో టు బెంగళూరు కానీ లేకపోతే ముంబై కానీ ఢిల్లీ వెళ్ళాలనుకున్నారనుకోండి, అక్కడ కూడా వాళ్ళ ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఏ స్టేట్కి వెళ్ళాలనుకున్నా కూడా అరీనా విల్ సపోర్ట్ దెమ్. అండ్ అరీనా 22 కంట్రీస్లో ప్రెజెన్స్ ఉందండి. ఈవెన్ నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, బయట కంట్రీస్ కూడా వెళ్ళాలన్నా కూడా సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరీనాలో ఏంటంటే ఒక బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఉందండి. ఆ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే లంగారా యూనివర్సిటీ ఇన్ కెనడాలో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ అనమాట. ఆ యూనివర్సిటీలో వాళ్ళు ఇక్కడ 1 year చదివిన తర్వాత 2 years ఆ యూనివర్సిటీలో చదువుకోవచ్చు అనమాట. సో ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా కల్పిస్తున్నాం ఇక్కడ మేము. వాళ్ళకి ఆ 2 years అక్కడ చదువుకోవడమే కాకుండా 3 years వర్క్ పర్మిట్ కూడా ఉంది అక్కడ. వాళ్ళు చదువుకుంటేనే వర్క్ చేయొచ్చు, దానికి కావాల్సిన లోన్ ఫెసిలిటీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. సో ఇది ప్లేస్మెంట్ ద్వారా సపోర్ట్ ఉండాలి కంపల్సరీగా ఇన్స్టిట్యూట్కి. దాని తర్వాత మెంటార్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మెంటార్షిప్ అంటే ఓన్లీ క్లాస్ రూమ్లో మనం చెప్పే టీచర్స్ సరిపోరు. కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ రావాలంటే కొన్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ వెటరన్స్ వాళ్ళకి ప్రాపర్ వేలో గైడ్ చేయాలి, వాళ్ళ పోర్ట్ఫోలియో క్రియేషన్లో గైడ్ చేయాలి, వాళ్ళ కెరీర్ వైజ్గా గైడ్ చేయాలి. వాళ్ళకు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు హ్యాండ్లింగ్లో కూడా వాళ్ళ సపోర్ట్ ఉండాలి, మెంటార్ సపోర్ట్. సో ఇప్పుడు అరీనా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 22 years నుంచి దే హ్యావ్ దే ప్రూవెన్ విత్ ద టైమ్ అనమాట. అంటే ఆ 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు కరికులం డెవలప్ చేసుకుంటూ వచ్చిన విధానం కానీ లేకపోతే ప్లేస్మెంట్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ అరీనా స్టూడెంట్స్ వర్కింగ్ యాజ్ అ టీమ్ లీడ్ పొజిషన్లో కానీ లేకపోతే ప్రాజెక్ట్ హెడ్ పొజిషన్లో కానీ ఈవెన్ అన్ని రంగాల్లో ఉన్నారండి అరీనా స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ అ వెరీ సాలిడ్ ఒక R&D టీమ్ కానీ, ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ, అట్ ది సేమ్ మెంటార్షిప్ సపోర్ట్ కానీ, దట్ ఈస్ ద హోల్ ఎకోసిస్టమ్ అనమాట. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వాలి. ఇవి లేకుండా జాయిన్ అయితే దే విల్ బి వేస్టింగ్ టైమ్ అండ్ దే ఆర్ వేస్టింగ్ మనీ. ఓకే శిరీష్ గారు, మీరు చెప్పండి, మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే మీ అరీనా ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ పెరిగిపోయాయి చాలా. ఇప్పుడు ఏంటంటే ఈ రంగంలోకి వచ్చారు అని అంటే చాలామందికి ఒక అవేర్నెస్ వచ్చింది, వద్దు కొంచెం చేంజ్ కోరుకుంటున్నారు. అయితే ఈ టైంలో అరీనాకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎస్పెషల్లీ అండి అరీనాలో మన మెహదీపట్నం బ్రాంచ్ కానీ, దిల్షుక్ నగర్ కానీ, అమీర్పేట్ బ్రాంచెస్కి హెడ్ వచ్చేసి మనకి ఏంటంటే రోటోమేకర్ అని వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ది హైదరాబాద్ అండి. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అది. రోటోమేకర్ అనే కంపెనీ వచ్చేసి దీనికి ఆర్గనైజింగ్ కంపెనీగా ఉంది. దాంట్లో ఏంటంటే 2000 members ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఏంటంటే మన ఈ 3 బ్రాంచెస్లో కూడా కరికులం ఇండస్ట్రీకి రిలవెంట్గా ఉంటుంది. ఇందాక కాజా గారు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ సిలబస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ సాఫ్ట్వేర్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ని మనం ప్రొడక్షన్లో ఉన్నాం కనుక ఆ అవేర్నెస్తో మనం ఎవ్రీ ఇయర్ సిలబస్ చేంజ్ చేస్తూ ఉంటాము. స్టూడెంట్స్కి దాన్ని బేస్ చేసుకుని క్లాసెస్ చెప్తాము. మళ్ళీ ల్యాబ్ కూడా ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసే స్టూడెంట్స్కి సిస్టమ్ ఎలాగ ఉండాలంటే హై అండ్ కాన్ఫిగరేషన్లో ఉండాలి. అలాంటి ల్యాబ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది 24/7 ఉంటుంది. మళ్ళీ ల్యాబ్ ఫ్యాకల్టీస్ కానీ మన ఫ్యాకల్టీస్ కూడా ఎవ్రీ ఇయర్ అప్డేట్స్ అవుతూ ఉంటారు. అలాంటి ఫ్యాకల్టీ ఉంటారు. మళ్ళీ వన్ మోర్ థింగ్ ఏంటంటే సపోజ్ ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయింది, రోటోస్కోపీ అని టాపిక్ కానీ ఒక 3D మోడలింగ్ అని ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఫ్యాకల్టీస్ చెప్పిన తర్వాత మన ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు. వచ్చి వీళ్ళకి ఆ టాపిక్ పైన మళ్ళీ క్లాసెస్ తీసుకొని ఇండస్ట్రీ అవేర్నెస్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇండస్ట్రీకి రిలవెంట్గా చేస్తున్నారా వర్క్, వాళ్ళు అంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారా, ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారా అని చూసి ఇండస్ట్రీ రిలవెంట్గా వాళ్ళకి సబ్జెక్ట్స్ అనేవి చెప్తారు. మన దాంట్లో బయట మీకు అలాంటివి చాలా తక్కువ దొరకడం, మన దగ్గర అయితే అది మీకు ఉంటుంది. కనుక మన దాంట్లో ఏంటి అంటే సిలబస్ ఒకటి, జాబ్స్ ఒకటి, తర్వాత ఇండస్ట్రీ రిలవెంట్గా మనకు వచ్చే ఎక్స్పర్ట్స్ వచ్చే క్లాసెస్ కానీ స్పెషల్గా ఉంటాయండి మీకు ఇందులో. ఓకే శిరీష గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రవి గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. ఫీజు ఎంత ఉంటుంది అని? ఫీజు వచ్చేసి డిపెండ్స్ అండి, మీరు తీసుకునే కోర్సుని బట్టి ఉంటుంది. 20,000 నుంచి 2 lakhs వరకు కూడా ఉంటాయండి. మీరు సెలెక్ట్ చేసుకునే కోర్సుని బట్టి ఫీజు డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ ఓకే రైట్. ఇప్పుడు ఒక ఏవి చూద్దాం.
industry we're looking at, VFX, gaming, animation, and content creation, is worth billions and billions of dollars, and more importantly, it's worth millions and millions of jobs which have the potential to be created all here in India, and possibly most of it in Hyderabad and Telangana. ఎస్ కాజావలి గారు, మీరు చెప్పండి, తెలంగాణ ఏపీలో చూసుకుంటే యానిమేషన్ ప్రొఫెషన్ ఎలా ఉంది? ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అనుకోవచ్చు అండి, ఆఫ్టర్ ముంబై. ఎందుకంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీ చూసినా కూడా, గేమింగ్ ఇండస్ట్రీలో చూసుకున్నా కూడా, లేకపోతే యానిమేషన్ ఇండస్ట్రీలో కూడా బిగ్గెస్ట్ ఐపీస్ అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయండి. ఇప్పుడు ఛోటా భీమ్ యానిమేషన్ వన్ ఆఫ్ ది టాప్ ఐపీ అండి. అలాగే విఎఫ్ఎక్స్లో చూసుకుంటే బాహుబలి. అండ్ గేమింగ్లో చూసుకున్నా కూడా ఇప్పుడు గేమింగ్లో ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ కానీ, లేదంటే కొన్ని ఆన్లైన్ కసినో గేమ్స్ ఉన్నాయి, అవన్నీ హైదరాబాద్లోనే వాళ్ళ మెయిన్ ఆఫీసెస్ ఉన్నాయండి ఇక్కడ. సో దానికి తోడు తెలంగాణ లోకల్ ప్రభుత్వం కూడా దీనికి చాలా బయట నుంచి ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ, నేషనల్ ఇప్పుడు అదర్ స్టేట్స్ నుంచి ఏమైనా కంపెనీస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి చాలా మంచి ఇన్సెంటివ్స్ కూడా 2016లో ప్రకటించారు. ఆల్మోస్ట్ 16 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయండి. దాంట్లో ల్యాండ్ అలాట్మెంట్ కానీ, లేకపోతే ప్రొడక్షన్ రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే శాలరీస్ రీఎంబర్స్మెంట్ కానీ, చాలా ఎక్సలెంట్ స్కీమ్తో తెలంగాణ ప్రభుత్వం అనేది బయట కంపెనీస్కి హెల్ప్ చేస్తుందండి ఇక్కడ వాళ్ళ ఫెసిలిటీస్ పెట్టుకోవడం కోసం. దాంతోపాటు రీసెంట్గా కేటీఆర్ గారు ఒక ఇమేజ్ టవర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేశారు, శంకుస్థాపన చేశారు. ఇమేజ్ టవర్ దాదాపు 1,00,000 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు గచ్చిబౌలిలో. అండ్ ఆల్మోస్ట్ లైక్ 16,000 చదరపు గజాల్లో ఈ ఇమేజ్ టవర్ అనేది ఏర్పాటు చేయబడుతుందండి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్లో. గ్రీన్ మ్యాట్ స్టూడియో, మోషన్ క్యాప్చర్ స్టూడియో, డిఐ అండ్ డేటా సర్వర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి దీంట్లో. సో ఒక్కసారి ఈ ఇమేజ్ టవర్ ఎస్టాబ్లిష్ అయింది అంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు ద టాప్ మీడియా ఎంటర్టైన్మెంట్ హబ్ ఇన్ ఇండియా. ఈవెన్ ముంబైని కూడా బీట్ చేసే స్కోప్ చాలా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ టవర్ ఈజ్ గోయింగ్ టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కంపెనీస్, అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలా కంపెనీస్ ఇక్కడ వాళ్ళ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ సంబంధించిన కంపెనీస్ పెట్టబోతున్నారు. దీని ద్వారా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులకు చాలా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు ఫ్యూచర్లో. ఓకే శిరీష్ గారు, మీరు చెప్పండి, అరీనాలో స్టూడెంట్స్ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ మీరు అందిస్తున్నారు? ఫెసిలిటీస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనము 24/7 ల్యాబ్ ఇస్తామండి వాళ్ళకి. ల్యాబ్ ఇక్కడ ఈ కోర్సెస్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రాక్టీస్ ఓరియంటెడ్ కోర్సెస్. ఇక్కడ థియరీ అనేది చాలా తక్కువ, 20% థియరీ ఉంటే 80% అనేది ప్రాక్టికల్గానే ఉంటుంది ఇక్కడ. మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సెస్ కనుక స్టూడెంట్స్ ఎక్కువ టైం మనకు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఏంటంటే స్టూడెంట్స్కి ల్యాబ్ ఫెసిలిటీ ఎక్కువ ఇస్తాము. దాంతోపాటు మనము ఆన్లైన్ వర్సిటీ ప్రొవైడ్ చేస్తున్నామండి. అరీనా సెంటర్స్లో ఆన్లైన్ వర్సిటీ ఉంటుంది. మీకు మిగతా ఏ కాలేజెస్లో కూడా ఏంటంటే ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ ప్రొవైడ్ చేయరు. కానీ మనం ఆన్లైన్ వర్సిటీలో ఏంటంటే సపోజ్ ఒక స్టూడెంట్ విఎఫ్ఎక్స్ అనే ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యాడు. ఆ విఎఫ్ఎక్స్ ప్రోగ్రాంలో ఆ అబ్బాయికి వచ్చే సాఫ్ట్వేర్స్కి సంబంధించి ఎన్ని బుక్స్ అవసరం అవుతాయి, ఆ బుక్స్ సెలెక్ట్ చేసి ఆ బుక్స్ మాత్రం తన పోర్టల్లో మనం అప్లోడ్ చేస్తాము. ప్రతి స్టూడెంట్కి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఆ స్టూడెంట్ ఆ బుక్స్ని చెక్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. అదొకటి ఉంటుంది. ప్రాక్టికల్ ఓరియంటెడ్ లెర్నింగ్ మనం ఏంటంటే మన ప్రొడక్షన్ అవుతుంది కదండి, దానికి ఇండస్ట్రీ టూర్కి తీసుకెళ్తాం వాళ్ళకి. అక్కడ ఉండే కోర్సెస్, అక్కడ ఉండే వర్క్ని మనకి పరిచయం చేస్తాం వాళ్ళకి. అలాగే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము.
ఇవన్నీ రిలేటెడ్ ఇలాంటి ఫెసిలిటీస్ మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తామండి వాళ్ళకి. ఓకే శిరీష గారు, కాల్ తీసుకుందాం. హలో విజయ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. ఇది మినిమం క్వాలిఫికేషన్ ఎంత ఉంటుందండి జాయిన్ అవ్వాలంటే కోర్సు? అంటే 10th కంపల్సరీ పాస్ అవ్వాలా, లేదా బిలో గ్రేడ్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేసేయచ్చా ఈ కోర్సు? మినిమం ఇంత క్వాలిఫికేషన్ అయితే ఏమీ లేదండి. 10th ఫెయిల్ అయినా కూడా జాయిన్ అవ్వచ్చు. తనకి ఈ ఫీల్డ్లోకి రావాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. ఓకే రైట్. కాజావల్లి గారు మీరు చెప్పండి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కోర్సెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? లాంగ్ టర్మ్ కోర్సెస్ మోస్ట్లీ కెరియర్ ఓరియంటెడ్గా ఉంటాయండి. లాంగ్ టర్మ్ కోర్సులో ఏంటంటే ఒక ఐడియాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి కంప్లీట్ అవుట్పుట్ వరకు స్టూడెంట్ నేర్చుకుంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఎఫ్ఎక్స్ ఫిల్మ్ చేయాలి, ఆ విఎఫ్ఎక్స్ ఫిల్మ్లో అసలు స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఒక స్క్రిప్ట్ ఐడియా ఏంటి, దాని తర్వాత షూటింగ్ ఎలా చేయాలి, దాని 3D ఎలిమెంట్స్ ఎలాగా ఇంటిగ్రేట్ చేయాలి, తర్వాత ఎలాగా రెండర్ చేయాలి, ఎలాగ ఎడిట్ చేయాలి, మొత్తం కంప్లీట్ పైప్లైన్ అంతా నేర్చుకుంటారు లాంగ్ టర్మ్ కోర్సెస్లో. అదే షార్ట్ టర్మ్ కోర్సెస్లో అంటే వాళ్ళు ఏదో ఒక సెగ్మెంట్, ఒక స్కిల్ మాత్రమే నేర్చుకుంటారు అనమాట. అడ్వాంటేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఏంటంటే వాళ్ళు ఈ లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళకి మొత్తం ఎంటైర్ పైప్లైన్ ఐడియా ఉండేది కాబట్టి దే కెన్ బి టీమ్ లీడర్స్ కానీ, లేకపోతే ప్రొడక్షన్ హెడ్, లేదంటే సీఈఓస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఆ ఆపర్చునిటీ ఉండేది లాంగ్ టర్మ్ కోర్స్ చేస్తే, ఎందుకంటే దే హ్యావ్ కంప్లీట్ ఎక్స్పోజర్ ఓవర్ ద ఎంటైర్ ప్రొడక్షన్ అనమాట. అదే షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే అవకాశాలు చాలా లిమిటెడ్గా ఉంటాయి. లాంగ్ టర్మ్లో 10 డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్కి ఎలిజిబుల్ అయితే, షార్ట్ టర్మ్లో ఏదో 1-2 డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు స్టూడెంట్స్ అనమాట. బట్ అట్ ది సేమ్ టైం షార్ట్ టర్మ్ కూడా అలా అండర్ఎస్టిమేట్ చేయడానికి లేదు. షార్ట్ టర్మ్ ఎవరు చేస్తారంటే కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఒక షార్ట్ టర్మ్ చేసేసి జాబ్ చేస్తూ ఇంకొక స్కిల్ డెవలప్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా షార్ట్ టర్మ్ కోర్సులో జాయిన్ అవుతారు. మళ్ళీ జాబ్ చేస్తూ ప్యారలల్గా ఈ షార్ట్ టర్మ్ కోర్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. అలా కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఓవరాల్గా చూస్తే మెజారిటీ ఆఫ్ ది బెనిఫిట్స్ మొత్తం లాంగ్ టర్మ్కే ఉన్నాయండి. లాంగ్ టర్మ్లో స్టూడెంట్ విల్ అండర్స్టాండ్ ఎంటైర్ పైప్ లైన్ అనమాట. దానివల్ల కెరియర్ పరంగా కూడా చాలా గ్రోత్ ఉండేది, ఫాస్ట్గా డెవలప్ అవుతారు వాళ్ళు. ఓకే శిరీష గారు మీరు చెప్పండి, మనకి కావాల్సింది ఏంటి అని అంటే ఫెసిలిటీస్ కంటే ముఖ్యంగా కూడా ఫ్యాకల్టీ కావాలి. ఎందుకంటే ఫ్యాకల్టీ ఏదైతే చెప్తారో దాన్ని నేర్చుకొని బయటికి వెళ్ళినా కానీ ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది కదా. అయితే మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఎస్ అండి, ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. అయితే ఇందాక మనం అనుకున్నట్టు ఫ్యాకల్టీ ఏంటంటే నాట్ ఓన్లీ అంటే ఏదో డిగ్రీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారు దీంట్లో వాళ్ళే వచ్చి చెప్తారని కాదు. మన దగ్గర ఎస్పెషల్లీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మనం ఇక్కడ ఫ్యాకల్టీస్గా తీసుకుంటున్నాము. అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో జాబ్ చేసి వాళ్ళని క్లాసెస్ చెప్పుకోవడానికి తీసుకుంటున్నాము. దాంతోపాటు మనం ఫ్యాకల్టీకి ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ సాఫ్ట్వేర్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి కనుక ప్రతి సంవత్సరం ఆ అప్డేట్ అయిన సాఫ్ట్వేర్ పైన ఆ ఫ్యాకల్టీ ఎగ్జామ్ రాయాలి. తను ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మనం క్లాసెస్ చెప్పడానికి అలో చేస్తాం వాళ్ళని. మన ఫ్యాకల్టీ అందరు కూడా వెల్ క్వాలిఫైడ్, తర్వాత ప్రొడక్షన్లో వెల్ ట్రైన్డ్ అయి ఉంటారు. దాంతోపాటు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి క్లాసెస్ తీసుకుంటారు మన దగ్గర. అది మెయిన్గా మన ఫ్యాకల్టీకి ఉన్న స్పెషాలిటీ అండి. ఎస్ ఓకే కాజావల్లి గారు మీరు చెప్పండి, యానిమేషన్ అరీనా యానిమేషన్లో వచ్చేసి సిలబస్ ఎలా ఉంటుంది అండ్ టీచింగ్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి? ఇది టీచింగ్ మెథడాలజీ అండి. బేసికల్లీ టీచింగ్ మెథడాలజీ అనేది ఎంతగా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కొంతమంది విని నేర్చుకుంటారు, కొంతమంది చూసి నేర్చుకుంటారు, కొంతమంది చేసి నేర్చుకుంటారు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెర్నింగ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా టీచ్ చేయాలి. కానీ మనం అట్లా ఇండివిజువల్గా వాళ్ళ మీద ఫోకస్ చేయడం కష్టం కాబట్టి వీ హ్యావ్ మోస్ట్ కాంప్రహెన్సివ్ టీచింగ్ మెథడాలజీ అనమాట ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మేము. అంటే వాళ్ళ క్లాస్ రూమ్స్తో పాటు వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తూ అనమాట. ఇండస్ట్రీ విజిట్స్కి తీసుకెళ్తూ ఉంటాం వాళ్ళకి, అలాగే ఇండస్ట్రీ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటాం, లేదంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లేదంటే లోకల్ కాంపిటీషన్స్లో కొలాబరేటివ్ ప్రాజెక్టులు లేకపోతే ఇండివిజువల్ ప్రాజెక్టులో వాళ్ళని పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. లేదంటే ఇన్ హౌస్ క్లబ్స్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని ఎంగేజ్ చేసేసి వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ కొద్దిగా సోషల్ గ్యాదరింగ్, సోషలైజేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళు యాజ్ అ పర్సన్గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తాం అనమాట. నాట్ ఓన్లీ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్తో బయట వెళ్ళకూడదు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా హీ షుడ్ డెవలప్ అండ్ గో అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఒక ఎకోసిస్టమ్ ఫామ్ చేయబట్టి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ ఇన్స్టిట్యూట్లోకి ఎంటర్ అయినా కూడా హీల్ బీ గోయింగ్ అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ యాజ్ అ కంప్లీట్ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ ద ఇండస్ట్రీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ కాజావల్లి గారు, థ్యాంక్ యూ శిరీష గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.